విజయవాడలో ఓ యువతిపై ఆమె భర్త హత్యాయత్నం చేశాడు. కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రి పాలైంది. పెజ్జోనిపేట అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ఘటన జరిగింది. మహేష్, తేజ అనే యువకులు ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. 6 నెలలుగా వీరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. తేజపై మహేష్ అనుమానంతో వేధింపులకు గురిచేసి కొట్టేవాడని బంధువులు చెబుతున్నారు. విడిపోవాలని తేజ కోర్టును ఆశ్రయించింది. భర్త మహిళా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. పోలీసులు రాజీ కుదిర్చిన తేజ విడిపోవాలని కోరుకోవడంతో మహేష్ కక్ష పెంచుకున్నాడు. ఆమెపై దాడికి తెగబడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాణాలు బాధపడుతుంది నా వదిన. అమ్మా కూతుర్ని నరికేసాడు. ఇంకేం జరిగింది? చర్చి నుంచి వస్తుంటే కత్తితో కొట్టేసాడండి. ఎప్పుడు కొడతానే ఉంటాడు. కొడుతున్నాడని మేము పంపించట్లేదు. కోర్టుకు తిరుగుతున్నాం. జడ్జి దగ్గర కొడుతున్నాడు, మా దగ్గరే ఉంచుకుంటే ఆడు భార్య కావాలని కోర్టుకి ఫ్యామిలీ కోర్టులో పెట్టుకున్నాడు అప్లికేషన్. సరే మేము వాయిదాకి వెళ్తే జడ్జి గారేమో కౌన్సిలింగ్ చేసాడు. 3 సార్లు 4 సార్లు వెళ్ళాం. కౌన్సిలింగ్ చేసిన తర్వాత అమ్మ మారుతాను అంటున్నాడు, మంచిగా చూసుకుంటా అంటున్నాడు. ఈసారి నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వు, ఈసారి చూద్దాం, మారితే మారుతాడు, లేకపోతే మీరు ఊరుకున్నా నేను ఊరుకోనమ్మా, ఈసారి పిల్ల చక్కగా చదువుకుంటుంది, మా గారులాంటి పిల్లని చేసుకొని ఏమొచ్చిందిరా నీకు అని తిట్టాడు. లేదా సార్ బాగానే చూసుకుంటా అన్నాడు. ఇంటి దగ్గరలో ఇల్లు చూసి పెట్టు అమ్మా చూడు అన్నాడు. దగ్గరలో పెళ్తేనమ్మా 2 రోజులే బాగున్నాడు. 3వ రోజున మెడగా పిసుకేసాడు. మొన్న సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పించి అన్ని కొట్టి సరే మాకు కేసు వద్దులేండి అన్నాం. వద్దులేండి 25వ తారీఖున వాయిదా ఉంది, ఆ రోజు విడాకులు తీసేసుకుంటాం అన్నాం అని నా పిల్లని నా దగ్గరే పెట్టుకున్నాను. తీసుకెళ్ళిపోమన్నారు పోలీసు. అడ్డగా పంపబాకమ్మా, నీ దగ్గర ఉంచుకో, 25ని వాయిదా ఉందన్నావు కదా, వాళ్ళు మీరు మాట్లాడుకొని విడాకులు తీసేసుకోండి, ఆడు మారడు అన్నారు ఆ ఎస్ఐ గారు. తీసేసుకుంటామండి అని చెప్పాం. ఈరోజు ఉదయం చర్చికి వెళ్ళామండి. చర్చి నుంచి వస్తుంటే వెనక నుంచి వచ్చి కత్తితో ఏదో గొడవలు లాంటివి తెచ్చి కొడు వెళ్ళినట్టు వచ్చినట్టు నరికేసాడమ్మ. ప్రాణాలు అక్కడే గొప్ప కోల్పోయినాయి. గొప్ప కోల్పోయింది, చచ్చిపోయింది. నా కూతురు అనుకున్నా, అందరికి దండం పెట్టుకున్నానమ్మా. నా కూతురు కాపాడండి అమ్మో, కాపాడండి అని. కాపాడుకోండి.